నిన్న నిన్న చేసిన క్యాంపెయిన్ డిస్ప్లే నవంబర్. సో అమౌంట్ కట్ అయిపోయింది, ఇన్ని ఇంప్రెషన్స్ వచ్చినాయని చెప్పిన కదా. ఇది ఓపెన్ చేస్తే మీకు నిన్న ఆల్రెడీ చూపించాను ఆడియన్స్ సెగ్మెంట్లో. ఆడియన్స్లో హూ వాచ్డ్ అన్న డీటెయిల్స్ మనకి ఇక్కడ తెలిసిపోయింది. కంటెంట్ దొరకలేదు. ఆడియన్స్లో మనకి ఏజ్ గ్రూప్ ఏది, జెండర్ ఎవరు చూశారు, హౌస్ హోల్డ్ ఇన్కమ్, పేరెంటల్ స్టేటస్ డేటా తెలిసింది. ఇంకా మోర్ డీటెయిల్స్ వచ్చేసి మీకు ఇన్సైట్స్ అండ్ రిపోర్ట్స్లో పెట్టాడు. ఇందులో వేర్, వెన్ అండ్ వేర్ యాడ్ షోడ్ అన్న ఆప్షన్ ఉంది. ఇక్కడ చూడండి, మొబైల్ ఫోన్స్, టాబ్లెట్స్, కంప్యూటర్స్, ఎక్కడెక్కడ మీకు యాడ్ కనిపించింది అని తెలిసిపోయింది. ఇక్కడ ఎగ్జాక్ట్గా డివైజెస్ ఇది వేర్ యాడ్ షోడ్ అనే ఆప్షన్ ఉంది. ఇది చూస్తే మీకు తెలిసిపోతుంది. మీరు చూడండి, మొత్తం మొబైల్ యాప్సే అండి. సిపిఎస్, షేర్ చాట్, షేర్ చాట్లో కూడా యాడ్ కనిపించిందండి. షేర్ చాట్లో ఎవరు ఉంటారు చూడండి, మీరు అర్థం చేసుకోండి. ఇక అవుట్డేటెడ్ పీపుల్ షేర్ చాట్లు ఉంటారు. అక్కడ మన డిజిటల్ మార్కెటింగ్ యాడ్ చూపడం వల్ల ఏం లాభం చెప్పండి. ఇవన్నీ సుడోకో, లూడో ఇలాంటి పనికిమాల దానిలో అన్నింటిలో యాడ్ చూపించింది. కాబట్టి నువ్వు డిస్ప్లే యాడ్ రన్ చేసినావంటే యు ఆర్ రెడీ టు వేస్ట్ యువర్ మనీ. ఇగో సుడోకో కింగ్డమ్. అట్లా బ్రాండింగ్ అన్న అయిందంటే బ్రాండింగ్లో ఏం లేదు. ఏం బ్రాండింగ్ అయింది? ఏం కాలేదు. ఒకవేళ దీన్ని లేదు కంపల్సరీ డిస్ప్లేనే చేయాలి అనుకుంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఇవి వన్ బై వన్ మీరు బ్లాక్ చేసుకుంటూ పోవాలి. ఎక్కడెక్కడైతే కనిపించిందో మొబైల్ యాప్స్ అనేది ఇవి బ్లాక్ చేసుకుంటూ పోవాలి. ఎక్స్క్లూడ్ ఫ్రమ్ ద క్యాంపెయిన్ చేసుకుంటూ పోతే అప్పుడు మెల్లమెల్లగా ఇట్ విల్ షో యూ. క్లియర్ గైస్? మొబైల్ యాప్ ఈజ్ అ బ్లండర్. మొబైల్ యాప్లో చూపించడం వేస్ట్. అందుకే ఐ నెవర్ ఎంకరేజ్ డిస్ప్లే క్యాంపెయిన్. సో యూ ఆల్సో డోంట్ డూ ఇట్. క్లయింట్ అడిగితే కూడా వద్దు సార్ అని చెప్పేసేయండి. సార్ వన్ మోర్ టైం అదే ఎక్స్క్లూడ్ అయింది ఇంకొకసారి చూపించరా? ఏంటండి ఎక్స్క్లూడ్ చేశారు కదా సార్ లింక్స్ అన్న. ఎక్స్క్లూడా? ఇది కొట్టేసిన తర్వాత ఇన్సైడ్ రిపోర్ట్స్లో వేర్ యాడ్ షోడ్, ఓకే. వేర్ యాడ్ షోడ్ ఇది 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 వద్దనుకుందాం. సెలెక్ట్, ఎడిట్, ఎక్స్క్లూడ్ ఫ్రమ్ క్యాంపెయిన్. ఓకే. ఓకేనా? ఆల్సో వెన్ యాడ్ షోడ్ నీకు డేట్ కూడా చూపించింది. చూడండి, గంట సేపట్లో అయిపోయిందండి. సర్చ్ యాడ్ రోజు మొత్తం నడుస్తుంది. వీళ్ళు ఎంత ఆకలిగా ఉన్నారంటే ఎవరెవరు పైసలు పెడతారా అని రెడీగా ఉన్నారు. 11 AM to 12 PM అయిపోగొట్టేసింది పైసలంతా. ఇట్ ఈవెన్ స్పెండ్ బడ్జెట్ త్రూ అవుట్ ద డే. మ్యాచ్ లొకేషన్ ఇండియా. ఇండియాలో సిటీస్ చూద్దాం. ఏపీ అండ్ తెలంగాణ అన్నాం కదా. ఇక్కడ చూడండి, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, కరీంనగర్, గుంటూరు, కర్నూలు, రాజమహేంద్రవరం, తాడూరు, నెల్లూరు, ఏలూరు. మీ ఊర్లో వచ్చిన ఆయనలా? మీ ఊర్లో కనిపెట్టా ఎవరికన్నా? భీమాండోలే, చిలకలూరుపేట, కొత్తగూడెం, ఇక్కడ అన్నిట్లో యాడ్ కనిపించింది. సామర్లకోట, బెల్లంపల్లి, మంచిర్యాలు, ఆ విధంగా మీకు డేటా కనిపిస్తుంది. సో ఒకటి ఏంటంటే దీన్ని కొంచెం కొంచెం బడ్జెట్ పెట్టేసి 10 రోజులు రన్ చేసి మెల్లమెల్లగా బ్లాక్ చేసుకుంటూ పోతే అప్పుడు 11 రోజుల నుంచి మంచి పని చేస్తుంది. కానీ అంతవరకు మాత్రం వేస్టే. స్టిల్ ఏదైనా డిస్ప్లే ఈజ్ గుడ్ ఫర్ బ్రాండింగ్, నాట్ ఫర్ ద కన్వర్షన్. అర్థమైందండి అందరికీ? ఎస్ సార్. రైట్. ఈరోజు ఇంకా మనం డైరెక్ట్గా ఏం చేద్దామంటే వీడియో క్యాంపెయిన్కి వెళ్దాం. వీడియో క్యాంపెయిన్ చాలా బాగుంటుంది. పర్సనల్గా ఇట్స్ మై ఫేవరెట్. అంతకంటే ముందు ఏం చేద్దాము, నేను మార్నింగ్ బ్యాచ్ వాళ్ళకు ఒకటి క్యాంపెయిన్ చేశాను. అది రన్ అవుతుందేమో చూస్తాను. స్వామి అయ్యప్ప. కెన్ యూ డూ ఇట్? యూట్యూబ్ అడ్వర్టైజింగ్. నేను ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు 500-600 వ్యూస్ వచ్చినాయి అనమాట. మార్నింగ్ బ్యాచ్ వాళ్ళ క్లాస్ చూపించుకుంటూ అప్లోడ్ చేశాను. 90% ఆఫ్ వ్యూస్ అంటే దాదాపు 3000 వ్యూస్ వచ్చేసినాయి దీనికి. లాస్ట్ 60 minutesలో 1000 వ్యూస్. 99% ఫ్రమ్ యూట్యూబ్ యాడ్స్.
దిస్ ఈస్ హౌ యూ కెన్ ఇంక్రీజ్ ద వ్యూస్. ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ఒక వీడియో ఇచ్చి యూట్యూబ్కి అరే బాబు ఇక్కడ ఇక్కడ మందికి చూపిన యాడ్ అని చెప్తున్నాం అంతే. సో నథింగ్ ఈజ్ ఫ్రీ ఇన్ ద వరల్డ్ అండి. కొన్నిసార్లు మన యూట్యూబ్ నార్మల్గా పనిచేయదు, దానికి కొంచెం నీళ్లు పోయాలి, కొంచెం ఎరువులు వేయాలి. వేస్తే ఏమవుతుంది, ఇప్పుడు ఈ 4,000 మందిలా ఒక 40 మంది సీరియస్ లెర్నర్స్ ఉండొచ్చు కదా, వాళ్ళు మనల్ని ఫాలో అవ్వచ్చు కావచ్చు కదా. అందులో నలుగురు కాల్ చేసి ఇద్దరు డెమోకి వచ్చి ఒక్కరు జాయిన్ అయినా కూడా మన పర్పస్ డెలివర్ అయినట్టే కదా. దట్స్ ద కేస్. ఓకే, దట్ ఈస్ ఈ ఇయర్ మొత్తం నేను యాడ్సే పెట్టలేదు, చాలా తక్కువ పెట్టాను. సో ఈరోజు వాళ్ళకి క్లాస్ చూపించేటప్పుడు ఐ షోడ్ దెమ్ హౌ దిస్ వర్క్స్ అన్నది. ఇది నేను ఈ క్యాంపెయిన్ ఎలా చేశానో చూపిస్తాను. ఆల్ ఆఫ్ యూ రెడీ? సార్ మీ వాయిస్ కొంచెం లో వస్తుంది. అవునా, అందరికి అంతేనా? ఇస్ దిస్ ఫర్ ఎవ్రీబడి? ఎస్ సార్. ఓకే. లో వస్తుందా? లేదు, బాగుంది. బాగానే ఉంది సరిపోతుంది సార్. సార్. ఓకే సార్. వాయిస్ బాగానే ఉంది. ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు వస్తుంది. అవునా, ఓకే, రైట్. సో మనం అంతకంటే ముందు ఒక వీడియో ఓపెన్ చేద్దాం. ఈ వీడియో ఓపెన్ చేసే ముందు యాడ్ కనిపిస్తుందా అండి? ఇస్ దిస్ యాడ్ ఆర్ నాట్? ఎస్ సార్. కెన్ యూ స్కిప్ ఆర్ నాట్? స్కిప్. ఎస్ ఇది సార్, స్కిప్. ఇది ఒక యాడ్. మీరు ఈ విధంగా ఎన్ని యాడ్లు కనిపిస్తాయి మీకు అని అంటే, ఇక్కడ యాడ్స్ కనిపిస్తాయి, ఇక్కడ యాడ్స్ కనిపిస్తాయి, వీడియో యాడ్స్. దాంతోపాటు మీరు యూట్యూబ్ హోమ్ పేజ్, యూట్యూబ్ చూడండి, ఇది కూడా యాడే. దిస్ ఇస్ ద వీడియో యాడ్. మీకు హోమ్ పేజ్ కనిపిస్తుంది. మీరు ఇంకా స్మార్ట్ ఫోన్ వాడుతున్నప్పుడు, వెన్ యూజింగ్ అ స్మార్ట్ ఫోన్, మీరు ఇట్లా చేస్తున్నప్పుడు ఫీడ్, ఇది ఫీడ్ అంటారు, మధ్యలో యాడ్స్ వస్తాయి. అవునా, ఇవన్నీ యూట్యూబ్ నెట్వర్క్లో ఉండే యాడ్స్ అన్నమాట. సో వీటిని మన టర్మినాలజీ ఎలా వాడాలంటే, ఏ విధంగా చెప్పొచ్చు అంటే, యూట్యూబ్లో ఉండే యాడ్స్ని ఇన్ స్ట్రీమ్ యాడ్స్, తర్వాత ఇన్ స్ట్రీమ్ యాడ్, ఇన్ ఫీడ్ యాడ్స్. ఇన్ స్ట్రీమ్ అంటే మీరు యూట్యూబ్ వీడియోస్ చూస్తుంటే యాడ్స్ వస్తాయి, ఇందులోనే వస్తుంది యాడ్. ఓకే, ఫీడ్ యాడ్స్ అంటే హోమ్ పేజ్లో రావచ్చు, రైట్ సైడ్ కనిపిస్తుండొచ్చు, నువ్వు ఇట్లా స్క్రోల్ చేస్తున్నప్పుడు రావచ్చు, అది ఏదైనా కూడా ఇన్ ఫీడ్ యాడ్ కావచ్చు. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఓకే సార్. ఇన్ స్ట్రీమ్ యాడ్లో ఇక్కడ చూస్తున్నప్పుడు కొన్నిసార్లు మనం స్కిప్ చేయొచ్చు, కొన్నిసార్లు మనం స్కిప్ చేయలేము కూడా. ఇన్ స్ట్రీమ్ యాడ్స్లో మళ్ళీ యూ కెన్ సే స్కిపబుల్, నాన్ స్కిపబుల్. స్కిపబుల్, స్కిపబుల్ అంటే ఈజ్ ఇట్ స్కిపబుల్ ఆర్ నాట్? ఎస్ సార్. ఆఫ్టర్ హౌ మెనీ సెకండ్స్ యూ కెన్ స్కిప్ దిస్? 41 seconds. 5 seconds. సార్. మీరు ఫస్ట్ స్కిప్ ఆప్షన్ 5 కాదు, 1 seconds. 2 3 4 అనుకుంటా, 5 seconds తర్వాత స్కిప్ ఆప్షన్ కనిపిస్తుంది. నాన్ స్కిపబుల్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. 6 seconds, ఈ మధ్య 30 seconds కూడా పెట్టాడు. ఇంతకుముందు 14 seconds, ఆయన ఇష్టం ఉన్నట్టు మారుస్తాడు, ఇట్స్ అప్ టు హిమ్. 30 seconds కూడా ఉంది ఇప్పుడు అనమాట. అంటే ఇఫ్ ఎ కస్టమర్ ఇస్ వాచింగ్ ఎ వీడియో 6 seconds వరకు నీకు ఇంకా స్కిప్ ఆప్షన్ రాదు. 6 seconds తర్వాత ఇంకా అయిపోతుంది, డైరెక్ట్ వీడియో ప్లే అవుతుంది. షార్ట్ వన్, షార్ట్ యాడ్. ఇంకొకటి 30 seconds కూడా ఉంటుంది అనమాట. ఈ 6 seconds యాడ్ పేరు బంపర్ యాడ్స్ అంటారు. బంపర్ యాడ్ అంట, మనకు పేరు పెట్టారు అనమాట. ఇట్స్ నాట్ ఈజీ టు క్రియేట్ ఎ బంపర్ యాడ్ అనమాట. 6 సెకండ్లల్లా ఒక మనిషికి మనము కన్వే చేయడం ఈజీయా అండి? ఇట్స్ నాట్. ఓకే, ఇది చాలా పెద్ద పెద్ద కంపెనీస్, స్విగ్గీ, జొమాటో, ఓలా, ఊబర్ వాళ్ళ బ్రాండింగ్ కోసం వాడుకుంటారు అనమాట. కస్టమర్ స్కిప్ చేయొద్దు, ఎందుకంటే ఇక్కడ సైకాలజీ ఏంటంటే సింపుల్గా ఇది స్కిపబుల్ యాడ్ వాడుకోవచ్చు. ఈ స్కిపబుల్ ఇక్కడ 1 2 3 4 కనిపిస్తుంది, నీ ఫోకస్ అంతా ఇక్కడనే కనిపిస్తుంది. ఆ ఆప్షన్ లేదనుకో, హీల్ ఫోకస్ ఆన్ ద యాడ్. ఇప్పుడు టీవీలో ఒకప్పుడు మనం చూసేటప్పుడు మీకు అలాంటి ఆప్షనే లేదు, మీరు స్కిప్ చేసే ఛాన్సే లేదు. అందుకే జనాలు అడ్వర్టైజ్ని బాగా చూస్తుర్రి, ఇంపాక్ట్ అవుతుండి కొంటుండే కూడా అనమాట. అట్లా ఆ ఎక్స్పీరియన్స్ అవడానికి బంపర్ యాడ్స్ 6 seconds 30 seconds యాడ్ క్రియేట్ చేశారు అనమాట. యూ హ్యావ్ నో ఆప్షన్. నువ్వు ఎట్లా వీడియో చూడాలి అంటే నువ్వు కంపల్సరీ యాడ్ చూడాల్సిందే. దట్స్ హౌ ద
బ్రాండ్స్ విల్ గెట్ ద విజిబిలిటీ అనమాట. ఓకే, బట్ 6 సెకండ్స్ యాడ్ చేయాలంటే దమ్ ఉండాలి. బీయింగ్ అ మార్కెటర్ గా నీకు టాలెంట్ ఉండాలి. ఇట్లా చాలా మంది చేశారు. బంపర్ యాడ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. నేను ప్లే చేస్తున్నా, మీకు సౌండ్ వస్తుందో లేదో నాకు చెప్పండి. వస్తుందండి సౌండ్? వస్తుంది సార్. వస్తుందండి. Yes, sir. Go to the 1 home. second. I'll play from scratch. Want real change? Go to the phones. Vote Bernie Sanders. Feel better. Who's your daddy? Today's espresso look is perfect for coffee runs. Today's clean girl look. Evite el exceso. రైట్ గైస్, అర్థమైందా బంపర్ యాడ్ ఎలా ఉంటుందో? ఎస్ సార్. మనకెప్పుడు ఈ అవసరం రాదు, Yes, బట్ sir. బి రెడీ ఫర్ దట్. అలాంటి చేయగలిగినా కూడా మీరు చేసే కెపాసిటీలో మీరు ఉండాలి. అంటే మనకెవ్వరికి అది ఉండదు ఇనిషియల్గా, కానీ అవసరం వచ్చినప్పుడు ఐడియా స్టక్ వస్తుంది. మన బ్రెయిన్కి ఆ కేపబిలిటీ ఉంటుందన్నమాట. ఓకే, బట్ మనం దాని గురించి ఎప్పుడు ఆలోచించలేదు కాబట్టి రాదు. ఇఫ్ యూ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇట్, యూ విల్ గెట్ అన్ ఐడియాస్. వెరీ సింపుల్. ఓకే, రైట్. దిస్ ఇస్ ద థింగ్స్. ఇన్స్ట్రీమ్ యాడ్స్ ఉంటాయి, ఇన్ఫీడ్ యాడ్స్ ఉంటాయి. ఇన్స్ట్రీమ్ యాడ్లో ఐదర్ యూ కెన్ గో ఫర్ స్కిప్పబుల్ ఆర్ నాన్ స్కిప్పబుల్. స్కిప్పబుల్ 5 సెకండ్స్ తర్వాత స్కిప్ అవుతుంది. ఈ ఎక్కువ మంది వాడేది ఇదే, మనం కూడా వాడేది ఇదే అనమాట. నాన్ స్కిప్పబుల్లో 6 సెకండ్స్ ఆ 30 సెకండ్స్ వాడుకోవచ్చు. 6 సెకండ్స్ నాటిని బంపర్ యాడ్స్ అంటాం అనమాట. ఓకే, రైట్. ఇంకా అయితే మళ్ళీ స్కిప్ చేస్తే ఎట్లా? ఆయన స్కిప్ చేస్తుండు, నాకు పైసలు కట్టి, ఇప్పుడు నువ్వే మనది కంపెనీ అనుకుందాం, మనకు డబ్బులు కట్ అవుతా లేదా అంటే, ఎప్పుడైతే 5 సెకండ్స్ అయినప్పుడే ఈయన స్కిప్ చేసిన అనుకో, నువ్వు యూట్యూబ్కి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా గైస్ వాట్ ఐమ్ టెల్లింగ్? ఓకే. 5 సెకండ్స్ అయినప్పుడు నువ్వు స్కిప్ చేస్తే నువ్వు డబ్బులు కట్టాల్సిన అవసరం ఏం లేదు. నీకు 5 సెకండ్ల వ్యూవర్షిప్ ఫ్రీగా వచ్చినట్టే. డబ్బులు ఎప్పుడు కట్ అవుతాయి అంటే, ఎప్పుడైతే కస్టమరు ఈ స్కిప్పబుల్ యాడ్లో 30 సెకండ్స్ వాచ్ చేశాడో. ఇంకొకటి, ఈ వీడియో లెంత్ ఎంత ఉండొచ్చు? ఈ వీడియో లెంత్ గంట సేపు ఇచ్చినా పర్లేదు, నో ప్రాబ్లం. యూట్యూబ్ విల్ యాక్సెప్ట్ ఇట్. ఇట్ కెన్ బి 1 minute, మోర్ దాన్ 30 సెకండ్స్ ఉంటే బెటర్. 1 minute ఉన్నా పర్లేదు, 5 minutes ఉన్నా పర్లేదు, 1 hour ఉన్నా పర్లేదు, నో ప్రాబ్లం. కానీ ఎప్పుడైతే కస్టమరు 30 సెకండ్స్ వాచ్ చేసిన అనుకో, అప్పుడే డబ్బులు కట్ అవుతుంది. ఆర్ 7 సెకండ్స్ చూసిండు, కానీ ఇక్కడ విజిట్ సైట్ అన్న ఆప్షన్ ఉందా, ఇది క్లిక్ చేశాడు, వెబ్సైట్కి పోయిండు కదా, ఆ క్లిక్ చేసినా కూడా డబ్బులు కట్ అవుతుంది. క్లిక్ ఆన్ CTA, కాల్ టు యాక్షన్ బటన్. ఆర్ ఈడ క్లిక్ చేయకుండా దీనికి సంబంధించిన బ్యానర్ ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుందండి, ఇది దీనికి సంబంధించింది. ఈడ క్లిక్ చేసినా సరే అమౌంట్ కట్ అయిపోతుంది. ఆర్ క్లిక్ ఆన్ రైట్ సైడ్ బ్యానర్. ఇందులో ఏది జరిగినా కూడా అప్పుడు మాత్రమే డబ్బులు కట్ అవుతాయి. దాన్నే మనం ఏమంటున్నాం అంటే ట్రూ వ్యూ అంటారు. దీన్నే ట్రూ వ్యూ అంటారు. అంటే వ్యూ కాదు, ట్రూ వ్యూ. దానికి మాత్రమే గూగుల్, యూట్యూబ్ మీ ఛార్జ్ చేస్తుంది. క్లియర్? ఓకేనా? ఎస్ సార్. So before creating the campaign, this is the knowledge. You should get it. Now when you come back, search network అండి. search network లో బిడ్డింగ్ టైప్ ఏంటండి? క్లిక్ సార్. Cost per click. కాస్ట్ పర్ క్లిక్. CPC. మీ యాడ్ ఎక్కడ కనిపిస్తుందండి? CRP. ACRP లో కనిపిస్తుంది. బట్ మీరేమనకపోతే ఇంకెక్కడ కనిపిస్తుంది? మీరేమనకపోతే ఇంకో ప్లేస్ లో కూడా కనిపిస్తుంది. ప్లే స్టోర్స్. ప్లే స్టోర్ గూగుల్ పార్ట్నర్ సర్చ్ పార్ట్నర్, డిస్ప్లే పార్ట్నర్ లో కూడా కనిపిస్తుంది. Display. ఓకే,
తర్వాత మీ యాడ్ టైప్ ఎలా ఉంటుందండి? మీ యాడ్ ఎలా ఉంటుంది? ఇమేజా, వీడియోనా? టెక్స్ట్ టెక్స్ట్ సార్. Text, sir. టెక్స్ట్ యాడ్ ఉంటుంది. అదే డిస్ప్లేకి వెళ్తే వాట్ ఈస్ యువర్ బిడ్డింగ్ టైప్? సిపి, CPM. CPM. మైల్ ఆర్ కాస్ట్ పర్ CPM. కాస్ట్ ఇంప్రెషన్. యాడ్ ఎక్కడ కనిపిస్తుంది? Websites, YouTube, apps. వెబ్సైట్ అనొద్దు, ఏమనాలి? గూగుల్ పార్ట్నర్స్ గూగుల్ డిస్ప్లే Partners. పార్ట్నర్ వెబ్సైట్స్ లో కనిపిస్తుంది, యూట్యూబ్ లో కనిపిస్తుంది, అండ్ యాప్స్ లో కనిపిస్తుంది. ఇమేజ్ ఫార్మాట్ యాప్స్ లో కనిపిస్తుంది. యాడ్ టైప్ ఎలా ఉంటుందండి? టెక్స్ట్ ఉంటుందా? ఎలా ఉంటుంది? ఇమేజ్ Image, sir. కొన్నిసార్లు వీడియో కూడా ఉంటుంది, మోస్ట్లీ ఇమేజెస్ కూడా. అదే విధంగా వీడియో నెట్వర్క్ వాడుతున్నప్పుడు బిడ్డింగ్ టైప్ ఏంటండి? సిపి, Cost per view. కాస్ట్ CP. పర్ వ్యూ కాస్ట్ పర్ వ్యూ. యాడ్ ఎక్కడ కనిపిస్తుంది? YouTube. 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 లో కనిపిస్తుంది. కానీ యూట్యూబ్ లో పాటు వీడేం చేస్తాడు? వెబ్సైట్లలో కూడా చూపిస్తాడు. నేనేం చెప్తున్నా, వద్దు పోయి ఎందుకు కనిపించాలి వెబ్సైట్లలో, లాభం లేదని మనం చెప్తాం. మనం అది రిమూవ్ చేయాలి. ఇప్పుడు యాడ్ ఏముంటుంది? టెక్స్టా, ఇమేజా? Video. వీడియో Video, sir. మరి ఇక్కడ మనం టెక్స్ట్ రాస్తాం, ఇక్కడ ఇమేజ్ అప్లోడ్ చేస్తాం. ఇక్కడ మనం ఏం చేయాలి? వీడియో అప్లోడ్ చేయాలా? Video upload చేయాలి. అట్లా అప్లోడ్ చేయడానికి ఆప్షన్ యూఆర్ఎల్ పెట్టాలి సార్. ఏం యూఆర్ఎల్? వీడియో యూఆర్ఎల్ వీడియో అది మన very యాడ్ వీడియో యూఆర్ఎల్ పెట్టాలి. అంటే వీడియో యూఆర్ఎల్ పెట్టాలంటే అర్థమైంది, నీకు యూట్యూబ్ ఛానల్ ఉండాలి, అంతేనా? ఎస్ సార్. Yes, sir. Yes, sir. యూట్యూబ్ ఛానల్ ఉండాలి. ఆ వీడియోని మాత్రమే అప్లోడ్ చేయడానికి వస్తుంది. ఇప్పుడు నేనేం చేశాను? ఈ వీడియోని ఇది క్లిక్ చేసి Hello guys, ODMP Digital Marketing, right? ఇది క్లిక్ చేసి యూఆర్ఎల్ కాపీ చేసి అక్కడ అప్లోడ్ చేయాలి మనం. రైట్ క్లిక్ కూడా వస్తుందేమో కదా ఏంటండి? వీడియో మీద రైట్ క్లిక్ చేసినా వస్తుందేమో. యూఆర్ఎల్ అడుగుతుంది అనుకుంటా. కాపీ యూఆర్ఎల్ అని వస్తుంది. కాపీ వీడియో యూఆర్ఎల్ అంటే మా యూఆర్ఎల్ ఇక్కడ ఈజీ. యా, యూ కెన్ డూ లైక్ దిస్ యాజ్ వెల్. చెక్ చేస్తా కరెక్ట్గా వస్తుంది. వస్తుంది సార్. Guys, ODMP Digital Marketing, రేపటి నుంచి కొత్త బ్యాచ్. రైట్, ఇది మాత్రం మనం వాడుకోవాలి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ దిస్ డేటా? Yes. సమ్ టైమ్స్ వెబ్సైట్ లో కూడా వీడియోస్ పెడతాం కదా, అదే ఆ యూఆర్ఎల్ వాడుకోవచ్చా? వెబ్సైట్ లో వీడియో అంటే సమ్ వెబ్సైట్ లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు కదా సార్, పేజెస్ లో. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా మెడికల్ టెర్మినాలజీ తీసుకుంటే వాళ్ళు డాక్టర్స్ది కొన్ని వీడియోస్ ఉంటాయి, వెబ్సైట్ లోనే పెడతా ఉంటారు. కానీ అవి కాదు, కంపల్సరీ యూట్యూబ్ యూఆర్ఎల్ వేయాలి. అదే అంటే యాడ్ యూట్యూబ్ నెట్వర్క్ లో వస్తుంది కాబట్టి యూట్యూబ్ యూఆర్ఎల్ ఉండాలి, వేరే యూఆర్ఎల్ కాదు. ఓకే ఓకే. రైట్, ఆర్ యూ రెడీ టు క్రియేట్ క్యాంపెయిన్ నౌ? Yes, sir. ఎస్ సో సార్. మార్నింగ్ నేను క్రియేట్ చేసిన క్యాంపెయిన్ ఇగో ఇప్పుడు Yes, ఇది sir. 4.2K ఉండే కదా, పెరిగిందా ఏమన్నా? బడ్జెట్ ఉందా, అయిపోయిందా? బడ్జెట్ అయిపోయింటుంది. ఇక 4.3K అయింది చూడండి, 100 పెరిగింది. రైట్, ఏమైనా లీడ్స్ వస్తున్నాయా చూద్దాం. లీడ్స్ మేబీ వాట్సాప్ కూడా వస్తుండొచ్చు. వచ్చినాయి లీడ్స్, 1, 2, 3. దీస్ ఆర్ ద లీడ్స్ ఓన్లీ. Now let's create a campaign. Okay, already let's let me create a campaign. Mute పెట్టుకోండి. సార్ Mute. Yeah. All campaigns. వీడియో క్యాంపెయిన్ నడుస్తుంది. టుడే ఎన్ని డబ్బులు ఖర్చు చేసినావు బాబు? How much? 471, తక్కువనే. 27 క్లిక్స్ అంట. రైట్,
లెట్ మీ క్రియేట్ ఇట్. న్యూ క్యాంపెయిన్ డిస్ప్లే చేసాం. మీ అందరు డిస్ప్లే ప్రాక్టీస్ చేశారండి? Yes, Yes, sir. sir. Yes, sir. అయితే ఈజీయే, Yes, sir. చాలా ఈజీ. మీకు ఇంతకుముందు నేను చెప్పిన టర్మినాలజీ అర్థమైతే దిస్ ఇస్ వెరీ ఈజీ. ఈ రోజు కూడా మీరు చేయండి ఒకటి ఇది. చలో ఐమ్ గోయింగ్ ఇట్. చాలా సింపుల్గా ఉంటుంది. క్రియేట్ ఎ క్యాంపెయిన్ వితౌట్ అ గోల్. వీడియో క్యాంపెయిన్. Display. Video campaign. చూడండి, ఇది ఈ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇది ఒక్కటే చాలు. ఓకే, గెట్ ట్రూ వ్యూస్ అండ్ ఎంగేజ్మెంట్ ఫ్రమ్ పీపుల్ హూ ఆర్ మోర్ లైక్లీ టు కన్సిడర్ యువర్ ప్రొడక్ట్స్ ఆర్ బ్రాండ్. యూ ఓన్లీ పే వెన్ సమ్మన్ చూస్ టు వాచ్ యువర్ యాడ్. Your ads can show as a skippable in stream, in feed, short ads. అర్థమవుతున్నాయా Yes, sir. టెక్నాలజీ అంతా కూడా? ఇన్ స్ట్రీమ్ లో అంటే యూట్యూబ్ లోపల ప్లే చేస్తున్నప్పుడు వస్తుంది, ఇన్ ఫీడ్ లో వస్తుంది, షార్ట్ యాడ్స్. ఇప్పుడు కొత్తగా షార్ట్ యాడ్స్ అని పెట్టారండి. ఈ షార్ట్ యాడ్స్ అంటే ఏంటంటే ఈ వీడియో చూస్తున్నాం, ఓకే, ఈ వీడియో మధ్యలో కూడా యాడ్స్ వస్తున్నాయండి. మీకు ఎవరికైనా వచ్చిందా ఈ వీడియో ప్లే చేస్తుంటే ఈ వీడియో ఆగి మళ్ళీ యాడ్ రావడం? Yes, sir. వచ్చింది సార్. ఎందుకు అంటే షార్ట్ లెంతే 1 minute ఉంటుంది. 1 minute యాడ్ ఎట్లా వస్తుంది అంటే ఇప్పుడు ఈ మధ్య షార్ట్ లెంత్ 1 minute కాదండి 3 minutes చేశారు. 3 minutes ఉన్నప్పుడు ఎందుకు మనం వాడుకోవద్దు అన్నట్టు వాళ్ళు అక్కడ యాడ్స్ పెడుతున్నారు అనమాట. సో మధ్యలో కూడా యాడ్స్ వస్తాయి అనమాట. దట్ ఈస్ దిస్. అయితే దీంతో పాటు ఇప్పుడు మనము చాలా ఆప్షన్స్, ఒకప్పుడు అన్నీ ఒకటే దానిలో ఉంటుండే, ఇప్పుడు సెగ్రిగేట్ చేసి పెట్టాడు. మీరు ఇక్కడ చూస్తే 30 seconds వీడియో చూపించాలంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. బంపర్ యాడ్కి ఇక్కడ అట్లా డిఫరెంట్ ఆప్షన్స్ పెట్టండి అనమాట. దిస్ ఈస్ ద బెస్ట్ వన్, బట్ ఇవి ఉన్నాయి కాబట్టి నేను చూపిస్తున్నా. ఇది చూడండి, ఎఫిషియెంట్ రీచ్ కావాలనుకుంటున్నాను. గెట్ ద మోస్ట్ రీచ్ ఫర్ యువర్ బడ్జెట్ యూజింగ్ బంపర్, స్కిపబుల్ ఇన్ స్ట్రీమ్, ఇన్ ఫీడ్ అండ్ షార్ట్ యాడ్స్. ఇక్కడ ఏమున్నాయో ఇక్కడ ఈ దీనిలో బంపర్ యాడ్ లేదు. ఇఫ్ యూ వాంట్ గో ఫర్ బంపర్ యాడ్ ఇక్కడ లేదు, అది ఇక్కడ యాడ్ చేసిండు. ఇది మొత్తం ప్లస్ 1 more ఆప్షన్ ఇక్కడ ఇచ్చిండు. కానీ ఇందులో మళ్ళీ 30 second యాడ్స్ ఇవ్వలేదు. ఇక్కడికి వచ్చే వరకు మళ్ళీ ఈ రెండు కలిపిన ఆప్షన్స్ అన్ని ఇచ్చిండు. బంపర్ యాడ్ చేయొచ్చు, నాన్ స్కిపబుల్ చేయొచ్చు, 30 second నాన్ స్కిపబుల్ ఇన్ స్ట్రీమ్ యాడ్ చేయొచ్చు. ఇది తర్వాత లాస్ట్ది రీచ్ ద సేమ్ పీపుల్ మల్టిపుల్ టైమ్స్. ఒకటే పర్సన్ని మల్టిపుల్ టైమ్స్ యూజింగ్ అ బంపర్. ఈ ఆప్షన్ కన్వర్జన్ ట్రాకింగ్ చేసుకుంటే గో ఫర్ దిస్. యాడ్ సీక్వెన్స్ అంటే ఏంటంటే ఇది ఎందుకోసం మనకు వస్తుంది అంటే ఒకటే పర్సన్ని టార్గెట్ చేసి నీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. నువ్వు కొత్త స్టార్ట్అప్ చేసినావు, అసలు లిషియస్ అని ఒక బ్రాండ్ ఉంది, వాళ్ళు మీట్ని డెలివరీ చేస్తారు, అది నీకు తెలియదు. అప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళని 4 వీడియోలు చేస్తాడు. ఓకే, ఫస్ట్ వీడియో ఏంటంటే నీకు నాన్ వెజ్ కొనాలంటే ప్రాబ్లం అవుతుందా అది ఇదని ఒక వీడియో చేస్తాడు. తర్వాత నో ప్రాబ్లం, మేము కొత్త ఒక బ్రాండ్ స్టార్ట్ చేసినాం, మీరు ఇంటి దగ్గర నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. థర్డ్ వీడియో అంటే తర్వాత 1 hourకో 1 dayకో 3 daysకో చూపిస్తుంటాడు అనమాట. సీక్వెన్స్ ఆఫ్ వీడియోస్ చూపిస్తాడు అనమాట. సో మా ప్రాసెస్ ఎలా ఉంది, వై యూ ట్రస్ట్ అన్నట్టు. దిస్ ఈస్ కాల్డ్ సీక్వెన్స్. నెక్స్ట్ ఆడియో రీచ్. మీరు యూట్యూబ్ మ్యూజిక్ వాడతారా అండి? హావ్ యు ఎవర్ యూజ్డ్ యూట్యూబ్ మ్యూజిక్? Yes, sir. Yes, sir. మీరు Yes, sir. వేరే అదర్ వాడుతుండొచ్చు, బట్ సమ్ పీపుల్ యూజ్ యూట్యూబ్ మ్యూజిక్ యాజ్ వెల్. మీరు యూట్యూబ్ మ్యూజిక్ అంటే Spotify. మనం స్పాటిఫై వాడుతుండొచ్చు, బట్ ఇట్స్ నాట్ గూగుల్ కాబట్టి గూగుల్ హ్యావ్ యూట్యూబ్ మ్యూజిక్. స్పాటిఫై కూడా యాడ్స్ ఉంటాయి, అది స్పాటిఫై ప్లాట్ఫామ్లో చేయాలి. గూగుల్ ప్లాట్ఫామ్లో యూట్యూబ్ మ్యూజిక్. మన మ్యూజిక్ నేను కూడా అయ్యప్ప సాంగ్స్ పెట్టుకొని నా పని నేను చేసుకుంటుంటా, అప్పుడు కూడా యాడ్స్ వస్తాయి. అంటే దిస్ ఇస్ అ ఓల్డ్ స్టైల్, రేడియో యాడ్స్ లాగా అనమాట. ఓకే, సో నీకు అలాంటి యాడ్ కనిపించాలంటే అప్పుడు వీడియోకి ఇంపార్టెంట్ కాదు, ఆడియోకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అట్లా. తర్వాత సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ కావాలంటే కూడా సపరేట్ క్యాంపెయిన్, బట్ దీంతో ఇవన్నీ చేయొచ్చు. ఈ సబ్స్క్రైబర్స్ క్యాంపెయిన్ కూడా మనం ఇక్కడ చేయొచ్చు. సో చూస్ దిస్ ఆప్షన్ ఓన్లీ. మీకు అవసరం వచ్చినప్పుడు మిగతాది కూడా వాడుకోండి. ఐ టోల్డ్ ఎవ్రీ ఆప్షన్, బట్ దిస్ ఈస్ వాట్ ఐ యూజ్. వీడియో వ్యూస్. కంటిన్యూ. క్యాంపెయిన్ నేమ్, క్యాంపెయిన్ నేమ్ ఇచ్చిన తర్వాత నీకు ఆప్షన్, నీకు ఏడ కావాలి నాయన యాడ్, నీకు నచ్చినట్టు చేసుకో. నీకు స్కిపబుల్ ఇన్ స్ట్రీమ్లో కావాలంటే మిగతా తీసేసేయి, ఇన్ ఫీడ్లో కావాలంటే మిగతా 2 తీసేయి, షార్ట్స్లో కావాలంటే 2, అన్నిట్లో కావాలంటే కీప్ దెమ్ ఆల్ ఆఫ్ దెమ్. ఓకే, ఐ ఫీల్ షార్ట్ మధ్యలో వచ్చే యాడ్ అంత ఇంపాక్ట్ కాదని అనుకుంటున్నా, తీసేస్తున్నా. ఇన్ ఫీడ్లో రావాలి, స్కిపబుల్ ఇన్ స్ట్రీమ్ కావాలని చెప్తున్నా. చూడండి, టార్గెట్ సిపివి, కాస్ట్ పర్ వ్యూ. తర్వాత డైలీ బడ్జెట్ ఎంత పెట్టాలనుకుంటున్నావు నీ ఇష్టం. ఈ ఆప్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. నీ యాడ్ బై డిఫాల్ట్ యూట్యూబ్లో వస్తుంది, వీడియో పార్ట్నర్ అండ్ డిస్ప్లే నెట్వర్క్లో వస్తుంది. ఇది రాంగ్ కదా అండి?
డిస్ప్లే రావడం, కాబట్టి ఇది మనం యూట్యూబ్ ఆఫ్ చేయాలి. One second, it is not opening. Right. So I'm reviewing this. తర్వాత లొకేషన్ నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ I'm excluding this. ఎక్స్క్లూడ్ చేశాను. అండ్ దీస్ ఆర్ కామన్ మనం చూసినవే. అయితే ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంటుందంటే రిలేటెడ్ వీడియో. నువ్వు ఈ వీడియో చూపిస్తున్నావు కదా, దీంతో పాటు మీకు రిలేటెడ్ వీడియోస్ వేరే కూడా చూపించుకోవచ్చు. ఇక్కడ మీరు 5 వీడియోస్ మీరు యాడ్ చేసుకోవచ్చు. Yeah, any question? Anybody asking question? All right. రిలేటెడ్ వీడియోస్ అంటే మనం క్రియేట్ చేసినవేనా సార్, లేకపోతే మన ఛానల్లోనే ఓకే ఏందో ఆ ఛానల్లోనే ఇగో చూడండి, నేను ODM టైప్ చేస్తాను, రిలేటెడ్ వీడియోస్ వచ్చినాయి. ఎవరితో నాయిస్ వస్తుంది, ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. అప్ టు 5 వీడియోస్ ఇవ్వచ్చు. ఇప్పుడు చూడండి, మీ వీడియో ఇక్కడ ప్లే అవుతుంది, అప్పుడు కింద మీ వీడియోస్ వస్తే బెటరే కదండి. అవును సార్. ఓకే, బట్ ఇది వాళ్ళ ఇష్టం, ఐదర్ ది అప్రూవ్ ఆర్ డిసప్రూవ్. మేజర్లీ డిసప్రూవ్ చేస్తాడు, బట్ మన ఛాన్స్ తీసుకోవద్దు కాబట్టి విల్ గివ్ దిస్ రిలేటెడ్ వీడియోస్. ఇది ఏం అవసరం లేదు, షాపింగ్ యాడ్స్ పనికి వస్తుంది. అడిషనల్ సెట్టింగ్స్ నిన్న మనం చూసాం కదా డిస్ప్లేలో, డివైజెస్, వెదర్ యూ వాంట్ టు షో యువర్ యాడ్ ఆన్ కంప్యూటర్స్, మొబైల్ ఫోన్, టాబ్లెట్స్, టీవీ స్క్రీన్స్. ఒకవేళ నువ్వు సబ్స్క్రైబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అనుకో, డూ యూ రియలీ థింక్ దట్ టీవీ స్క్రీన్లో యాడ్ చూపించడం కరెక్ట్ అంటారా? టీవీలో యూట్యూబ్ చూస్తే మీరు సబ్స్క్రైబ్ కొడతారా అండి? కొట్టారు సార్. No, sir. 1% ఛాన్స్, No, sir. 99% లేదు. అలాంటప్పుడు టీవీ స్క్రీన్ తీసేసేయాలి. లేదు నేను బ్రాండింగ్ కోసం చూస్తున్నాను అప్పుడు కీప్ ఇట్, అదర్వైజ్ జస్ట్ రిమూవ్ ఇట్. ఓకేనా? ఓకే. మిగతా అన్ని మీకు తెలుసు. ఇక్కడ ఫ్రీక్వెన్సీ క్యాపింగ్ అనేది ఒక ఎక్స్ట్రా ఆప్షన్ అండి. ఫ్రీక్వెన్సీ క్యాపింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనము ఐపీఎల్ కానీ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు ఒకటే యాడ్ మళ్ళీ 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 వస్తే గుర్తుకొస్తుంది. ఓకే, రీసెంట్గా మన జరిగిన ఏషియా కప్లో ఒక సిమెంట్ యాడ్ వచ్చిందండి. డాడం డాడం డరడడం డాడం డాడం, విన్నారు ఎవరైనా? Yes. ఓకే, ఇనిషియల్గా నాకు కూడా చిరాకు వచ్చింది, బట్ రాంగ్ రాంగ్ మంచిగా అనిపించింది అనుకోండి. అది అంటే దే ఆర్ వేస్టింగ్ దర్ మనీ అనుకుంటాం, కానీ బ్రాండింగ్ అట్లా మనం ఒకటే పర్సన్కి 100 సార్లు యాడ్ చూపిస్తే కరెక్టా పర్టికులర్ డేలో? అట్లా వద్దు అనుకున్నప్పుడు ఫ్రీక్వెన్సీ క్యాప్ చేయొచ్చు. ఫ్రీక్వెన్సీ క్యాప్ ఈజ్ అ ఆప్షన్ వేర్ షో యువర్ యాడ్ టు ద పర్టికులర్ పర్సన్ పర్టికులర్ టైమ్స్. ఇగో ఇక్కడ నేనేమంటున్నా, పర్ డే ఓన్లీ 10 times పర్ పర్సన్. ఇది ఫ్రీక్వెన్సీ క్యాప్ చేయొచ్చు మనం, సో దట్ ఒక పర్సన్కి మళ్ళీ చాలా సార్లు పోదు యాడ్. ఇంటర్వ్యూలో అడుగుతారు, గుర్తుపెట్టుకోండి, వాట్ ఈస్ ఫ్రీక్వెన్సీ క్యాపింగ్ అంటే, మీరు తెలుగులో అయినా ఇంగ్లీష్ అయినా ఎక్కడైతే బాగా చెప్తారో అట్లా చెప్పండి అంతే. సార్ ఒక పర్సన్కి మల్టిపుల్ టైమ్స్ యాడ్ చూపిద్దాం అనుకుంటే ఐ విల్ గో ఫర్ దిస్ ఆప్షన్ అని చెప్పండి. ఎస్, ఇంకా టార్గెటింగ్ ఆప్షన్స్ అండి. యు నో ద టార్గెటింగ్ ఆప్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. డెమోగ్రఫిక్స్లో ఏజ్ సెలెక్ట్ చేస్తావు, జెండర్ సెలెక్ట్ చేస్తావు. సో మనం డిజిటల్ మార్కెటింగ్ అంటే 25 to 34 సెలెక్ట్ చేసుకున్నాం. గో ఫర్ ఇట్. కీవర్డ్స్, ప్లేస్, టాపిక్స్ అండ్ ప్లేస్మెంట్స్. వి లర్న్ దిస్ రైట్ ఎస్టర్డే. కీవర్డ్స్ అంటే ఏంటండి? ఎస్, మన 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 టాపిక్ గురించి ఎక్కడ డిస్కషన్ ఉంటుందో కీవర్డ్స్ ఇస్తే అక్కడ డిస్ప్లే ఓకే, కరెక్ట్. ఏ వెబ్సైట్లో అయితే పంపట్లేదు మళ్ళీ. బలరామ్, మ్యూట్ యువర్ సెల్ఫ్.
ఓకే. సో షో మై యాడ్ ఆన్ ద వెబ్సైట్ వేర్ ద టాకింగ్ అబౌట్ దిస్ కీవర్డ్. అది వెబ్సైట్స్ కండి. యూట్యూబ్కి ఎట్లా సెట్ అవుతుంది ఇది? యూట్యూబ్కి ఏముండొచ్చు కీవర్డ్? ఈ ఎలా టాపిక్ గురించి ఎవరైనా అంటే వీడియోస్ చేసి ఉండొచ్చు. డిజిటల్ మార్కెటింగ్ కీవర్డ్ ఇస్తే ఈ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ఎవరైతే వీడియోస్ మాట్లాడుతున్నారో అక్కడ మన యాడ్ కనిపించాలి. సేమ్ టాపిక్, సేమ్ ప్లేస్మెంట్స్. ప్లేస్మెంట్స్ అంటే పర్టికులర్ యూట్యూబ్ ఛానల్, మీరు యూట్యూబ్ ఛానల్ ఇవ్వచ్చు అనమాట. ఈ యూట్యూబ్ ఛానల్ని యాడ్ కనిపించాలి, ఈ యూట్యూబ్ వీడియోలోనే యాడ్ కనిపించాలని చెప్పొచ్చు అనమాట. ఏమి ఇవ్వకపోతే ఎవ్రీవేర్ ఇట్ విల్ కమ్. ఓకేనా? దిస్ ఈస్ అబౌట్ ద ప్లేస్మెంట్. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం నిన్న. ఓకే, టిల్ నౌ ఎనీ క్వశ్చన్స్? నో సార్. సో డిస్ప్లే చేసినట్టే ఉంది, ఓన్లీ ఇక్కడ యాడ్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ ఏం చేయాలండి ఇప్పుడు మనం? వాట్ వీ హ్యావ్ టు డూ నౌ? వీడియోస్ వీడియో URL పెట్టు. URL వీడియో ఇవ్వాలి. ప్రశాంతి, ప్రశాంతి ఉన్నారా? ప్రశాంతి, ఆర్ యు దేర్? ఓకే, రైట్. సో చూడండి, మీరు యూఆర్ఎల్ పేస్ట్ చేసినప్పుడే మీకు యాడ్ వచ్చేసింది. ఇక్కడ కొన్ని మనం ఏం చెప్పాము? వెన్ యూ సీ దట్ మన యాడ్ కనిపించినప్పుడు మనకి ఏమైంది? ఇక్కడ లింక్ వస్తుంది కదా, ఆ డీటెయిల్స్ అన్ని మనం ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ మన డెస్టినేషన్ యూఆర్ఎల్ ఏదో ఆ యూఆర్ఎల్ ఇస్తే సమ్మన్ క్లిక్ ఆన్ దట్ విల్ గెట్ ఏ ట్రాఫిక్. దాంతోపాటు కాల్ టు యాక్షన్ బటన్, ఇక్కడ ఏం యాడ్ తీసుకోవాలనేది కాల్ టు యాక్షన్ బటన్ ఇవ్వాలి. కాల్ టు యాక్షన్ ఈస్ అటెండ్ నౌ. అరే మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు స్వామి? పిచ్చిలేసినట్టుంది సాముకు. రైట్, దెన్ హెడ్లైన్ కనిపిస్తుంది. డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీ డెమో, లాంగ్ హెడ్లైన్. Attend a free digital marketing demo today. Get job ready in just 3 months. Description. Yeah. రైట్ గైస్, మొత్తం అయిపోయింది. మీకు చూస్తే ఏ విధంగా యాడ్ కనిపిస్తుంది చూడండి. దిస్ ఈస్ హౌ ఇట్ అపియర్ ఇన్ మొబైల్ ఫోన్స్. దిస్ ఈస్ హౌ ఇట్ ఇన్ డెస్క్టాప్స్. స్కిప్ యాడ్ కనిపిస్తుందా అండి? yes sir. మనం ఇచ్చింది వర్టికల్, ఇంకా హారిజంటల్ ఇస్తే మీరు 2 వర్షన్స్ చేయొచ్చండి. ఇక్కడ యాడ్ హారిజంటల్ వీడియో, ఇంకో యూఆర్ఎల్ పేజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇలాంటి వచ్చినప్పుడు హారిజంటల్ వీడియో ప్లే అవుతుంది అనమాట. ఓకేనా? Yeah. If you want, you can see the preview as well. నేను ప్రివ్యూ ఓపెన్ చేస్తున్నా, నీకు న్యూ ప్లే అవుతుంది చూడండి. హలో గైస్, ఓడిఎంపీ డిజిటల్ మార్కెటింగ్ రేపటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ అండ్ ఈవినింగ్ బ్యాచెస్ వస్తాయి. వచ్చింది. సో ఎవరైతే ఇంకోటి చూడండి, ఐదర్ కస్టమర్ కెన్ క్లిక్ ఆన్ దిస్, హీ కెన్ స్కిప్. రైట్ హ్యాండ్ సైడ్ బ్యానర్ కనిపిస్తుందా అండి? yes sir. బై డిఫాల్ట్ గా ఛానల్కి వెళ్ళి బ్యానర్ తీసుకుంటుంది అనమాట. కింద ఆప్షన్ వస్తుంది, లేదంటే మీ ఇమేజ్ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు మాన్యువల్ గా కూడా, ఆప్షన్ కూడా ఉంది. దిస్ ఇస్ హౌ ఇట్ అపియర్. చూడండి, అంత ఈజీ యాడ్ క్రియేట్ చేయడం. టీవీలో చూపించాలంటే మస్తు కష్టం ఒకప్పుడు. నౌ యూ హ్యావ్ క్రియేటింగ్ థింగ్స్. యా, ఇక్కడ ఈ ఆప్షన్ ఉందన్నమాట. ఆటో జనరేట్ అని పెట్టినా నువ్వు అప్లోడ్ చేసుకోవాలంటే నీ ఇష్టం ఉన్న ఇమేజ్ అప్లోడ్ చేసుకోవచ్చు. దానికి కానీ స్పెసిఫిక్ సైజ్ మెయింటైన్ చేస్తుంది, ఆ సైజ్ మీరు మెయింటైన్ చేయాలి. డన్, ఎవ్రీథింగ్ ఈస్ డన్. బిడ్డింగ్ ఇప్పుడు ఎంత అడుగుతుందండి డబ్బులు? అది చూపిస్తుంది మీకు ఎంత పెట్టొచ్చు అన్నది. ఎంత అడుగుతుంది? 0.27, అంటే 27 పైసలు. ఒక్క వ్యూకి 27 పైసలు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి మీరు యూట్యూబ్లో ఛానల్ ఎంత డబ్బులు సంపాదిస్తారు. ఇప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ ఇండియన్ కంటెంట్, okay.
గూగుల్ 27 పైసలు తీసుకుంటుందంటే అందులో 45% వాళ్ళు తీసుకుంటారు, మ్మ్. మిగతా 55% యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి ఇస్తారు. అంటే ఇందులో 20-30 అనుకుందాం, 17 పైసలు ఛానల్ వరకు అవుతుంది. 17 పైసలు. మ్మ్. ఓకే, క్యాల్కులేటర్ ఓపెన్ చేద్దాం. ఒక ఆయనకు 1 lakh వ్యూస్ వచ్చినాయి అనుకున్నాం. 1 lakh వ్యూస్ వస్తే ఇంటూ 0.15, 15 పైసలు అయితే ఇది ఆయన రెవెన్యూ. 1,00,000 వ్యూస్కి ఆయనకు వచ్చే పైసలు 15,000. అర్థమైందా? ఈ డబ్బులంతా ఇచ్చేది అడ్వర్టైజర్స్ మనీ వాళ్ళకి వెళ్ళిపోతాయి. రైట్. అంటే ఇప్పుడు 0.27 నువ్వు 1 రూపీ అని కూడా పెట్టొచ్చండి. నేను 0.27 చెప్పిండు, నేను 1 రూపీ పెడుతున్నా, కానీ అది మాత్రం 0.27, 0.28 తీసుకుంటుంది. ఓకేనా? శ్రీనివాసరావు గారు మీరు మ్యూట్ పెట్టుకోండి, మీకు కంటిన్యూస్ గా వాయిస్ వస్తుంది ప్లీజ్. అది కే శ్రీనివాస్ అనుకుంటా సార్, నేను మ్యూట్లో ఉంటాను ఇప్పుడు. అదే అచ్చా, కే శ్రీనివాస్ అని చెప్తా. ఈ శ్రీనివాసరావు ఎవరు? నార్మల్ శ్రీనివాసరావు. ఏ శ్రీనివాస్. ఓకే రైట్. చూడండి, మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది అనలిటిక్స్ మొత్తం. ట్రూ వ్యూస్ అంటే ఏంటండి? కంప్లీట్ వీడియో చూసి 30 seconds చూసినా క్లిక్ చేసినా ట్రూ వ్యూ. మ్మ్. ఇంప్రెషన్ అంటే ఎన్నిసార్లు కనిపిస్తుంది అన్నది. 1,00,000 నుంచి 2,70,000 మంది చూడొచ్చు. అందులో 42,000 నుంచి 1,60,000 ట్రూ వ్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ మీకు ఛార్జ్ చేసేది నేను 5 పైసల నుంచి 21 పైసలు తీసుకుంటా. మొత్తం మీద మాత్రం నీ పైసలు మొత్తం ఖర్చు పెడతా 95. నీకు డిస్ప్లే క్యాంపెయిన్, వీడియో క్యాంపెయిన్ నువ్వు ఇచ్చిన పైసలు 100% తీసుకుంటాను. సర్చ్ క్యాంపెయిన్స్ ఎందుకంటే సర్చ్ చేస్తేనే కనిపిస్తుంది. నీ పైసలు 1000 రూపాయలు డైలీ బడ్జెట్ పెడితే ఒకసారి అయిపోకపోవచ్చు, కానీ ఇందులో అయిపోకపోదు అన్నది ఉండనే ఉండదు. ఏమో పోతాను ఇరికిస్తాడు, యాడ్ చూపిస్తాడు పక్క. క్లియర్? ఎస్ సార్. ఇప్పుడు మీరు క్యాంపెయిన్ చేయగలుగుతారు కదా? ఎస్ సార్. దాట్స్ ఇట్ అండి. వన్స్ ఇట్ ఈస్ డన్, జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్ ఎ క్యాంపెయిన్. దిస్ విల్ బి క్రియేటెడ్. నేను ఆల్రెడీ చేశాను కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేస్తున్నాను. ఆల్రెడీ వీ హ్యావ్ ఎ క్యాంపెయిన్, వీడియో క్యాంపెయిన్ రన్ అవుతుంది. 10,000 బడ్జెట్ పెట్టిన దీనికి, ఎందుకంటే ఈరోజు బ్యాచ్ ఉంది అని. ఇప్పుడు పాజ్ చేద్దాం దీన్ని. తర్వాత డేట్ టుడే చూడండి, 4,000 ఇంప్రెషన్స్, 2,000 ఇంటరాక్షన్స్, యావరేజ్ కాస్ట్ ఎంత, టోటల్ కాస్ట్ ఎంత ఖర్చు అయింది, 28 క్లిక్స్ వచ్చినాయి. అంటే వెబ్సైట్కి వచ్చారు వాళ్ళు. అండ్ ఇక్కడ కూడా డేటా చెక్ చేద్దాం మనం. ఆడియన్స్, జెండర్, హౌస్ హోల్డ్ ఇన్కమ్, పేరెంటల్ స్టేటస్, ఇన్సర్చ్ రిపోర్ట్స్కి వెళ్ళేసి వెన్ అండ్ వేర్ యాడ్ షోస్, మొబైల్ ఫోన్స్, మోస్ట్లీ మొబైల్ ఫోన్స్. తర్వాత వేర్ యాడ్ షోడ్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూస్తే మీకు ఇంకా డేటా పుల్ అవుట్ అవుతుంది కొత్తది కాబట్టి. టీ సిరీస్లో కనిపించిందండి D1 ఇన్సైట్స్ తెలుగు. మీకు ఇంకా డేటా పుల్ అవుట్ అవుతుంది కాబట్టి వాళ్ళ రేపటికి ఫుల్ డేటా వస్తుంది. ఈ విధంగా టీ సిరీస్, జెమిని, యూట్యూబ్ అన్నీ కనిపిస్తాయి మనకు. ఎక్కడెక్కడైతే కనిపిస్తుందో అంతా కనిపిస్తుంది. క్లియర్? ఎస్ సార్. సరే, మనం అవసరం లేదనుకుని పాస్ చేయొచ్చా? యాడ్నా? టీ సిరీస్ చూడకూడదు అనుకున్నాం. టీ సిరీస్ను చూడొద్దు అనుకుంటే ఎక్స్క్లూడ్. ఓకే సార్. అంటే ఇక్కడ ఏంటి, శ్రీనివాసరావు అనే వ్యక్తి టీ సిరీస్కి సంబంధించిన వీడియోస్ చూస్తున్నప్పుడు నీ యాడ్ వస్తుంది. కానీ టీ అవును సార్. సిరీస్ చూస్తున్నప్పుడు నాకు యాడ్ వద్దు అనుకుంటే నువ్వు ఎక్స్క్లూడ్ చేసుకో. ఈ డేటాను బట్టి నువ్వు ఎక్స్క్లూడ్ చేసుకోవచ్చు. యా. ఓకేనా? చాలా. సో డిస్ప్లే మీరు ప్రాక్టికల్ చేసి రేపు వచ్చేటప్పుడు మీరు దీనికోసం సపరేట్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏ వీడియో చూసినా వేరే వాళ్ళ యూట్యూబ్ వీడియోని కూడా నువ్వు యాడ్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు. కానీ నిజంగా బడ్జెట్ పెట్టినప్పుడు మనం చేయం కదా, ప్రాక్టీస్ కోసం చేయండి. ఫ్యూచర్లో మీకు యూట్యూబ్ ఛానల్ ఎట్లా క్రియేట్ చేసినప్పుడు మీరు చేయండి. సింపులే. మీరు జీమెయిల్లో లాగిన్ అయ్యింటే న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి యూట్యూబ్ అని కొడితే ఛానల్ క్రియేట్ అయిపోతుంది. కానీ వీడియో ఉండాలి కాబట్టి ప్రస్తుతానికి వేరే వీడియో అప్లోడ్ చేసి చూడండి, యూఆర్ఎల్ తీసుకొని చేయండి. సో వెన్ యూ కమ్ బ్యాక్ టుమారో, చెక్ ఆల్ ద ఆప్షన్స్, క్రియేట్ వన్ క్యాప్. నేను చేసినట్టు మీరు కూడా క్యాంపెయిన్ చేయగలగాలి. ప్రివ్యూ చూసుకోండి, కనిపిస్తే దాట్స్ ఇట్. సంతోషం. నేను ఇక్కడ అనలిటిక్స్ కూడా చూపించిన, రేపు ఇంకా మోర్ అనలిటిక్స్ వస్తే అది కూడా చూపిస్తాను.
ఓకే సార్. ఎనీ క్వశ్చన్స్? ఓకే సార్. సార్ ఇప్పుడు యూట్యూబ్ ప్రీమియం తీసుకుంటారు కదా, వాళ్ళందరూ అంటే రిచ్ పీపుల్ ఉంటారు కదా, మరి పెద్ద బ్రాండ్స్ ఎట్లా సార్ మార్కెటింగ్ చేస్తారు? అంటే పెద్ద బ్రాండ్ ఎట్లా మార్కెటింగ్ చేస్తారంటే అంటే ఇప్పుడు డబ్బులు ఉండే వాళ్ళు కొంతమంది యూట్యూబ్ ప్రీమియం తీసుకుంటారు కదా, నో యాడ్స్ అని. వాళ్ళకి యాడ్స్ ఎట్లా అంటున్నావా? అవును సార్. ఐ టెల్ యూ, ఎన్ని వచ్చినా కూడా 100లో 5 మంది కూడా యూట్యూబ్ ప్రీమియం తీసుకోరు. ఓకే, మిగతా 95 మంది తీసుకుంటారు కాబట్టి నో ప్రాబ్లం, బ్రాండ్స్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ ఈ పరిస్థితి ఎప్పుడైతే 95 మంది యూట్యూబ్ ప్రీమియం తీసుకున్నారో అప్పుడు ప్రాబ్లం అవుతుంది. కానీ అప్పుడు ఏమైతే తెలుసా, గూగుల్కి లాస్. ఎందుకంటే గూగుల్ సంపాదించేదే యాడ్స్ పైన. కాబట్టి ఈవెన్ దే డోంట్ ఎంకరేజ్ ఇట్. అడ్వర్టైజర్ లేకుండా వాళ్ళు బతకలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వర్టైజర్స్ డబ్బులు ఇచ్చేది, యూజర్స్ ఏమి ఇస్తారు డబ్బులు? యూజర్స్ యూట్యూబ్ని కన్జ్యూమ్ చేసుకుంటారు అంతే. అడ్వర్టైజర్స్ వల్లనే వాళ్ళు బతుకుతారు అనమాట. కాబట్టి దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. ఎంతైనా మనం నేను ChatGPT టూల్ కొనమంటేనే కొనరు. 1600 రూపాయలు పెట్టి కొనండి అంటే కొనరు. ఎందుకు సార్, ఫ్రీ అనే వాడదామంటారు అనమాట. ఓకే, ఇప్పుడు మీరున్నారు, మీలో ఎంతమందికి యూట్యూబ్ ప్రీమియం ఉందండి? ఇక్కడ 31 మెంబర్స్లో ప్రీమియం ఎవరికైనా ఉందా? No one is there. కదా, నేనే Yes. అర్థం చేసుకో. Yes. నేను యూట్యూబ్ ప్రీమియం వాడినా, సడన్గా అది అయిపోయింది, నేను రెన్యువల్ చేయలేదు. కానీ నేనేమంటా అంటే, మనం అడ్వర్టైజర్స్, మనం ఆ యాడ్స్ చూసి నేర్చుకోవాలి. మనం యూట్యూబ్ ప్రీమియం ఎంకరేజ్ చేయొద్దు. అందుకే ఇంకా దాన్ని రెన్యువల్ చేయలేదు. బికాజ్ యాడ్స్ చూస్తే నీకు థాట్స్ వస్తాయి కదా, ఎట్లా వస్తుంది కదా అనేది. ఓకే, ఎనీ క్వశ్చన్స్? ఆల్ క్లియర్? ఎస్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్ ఒక చిన్న డౌట్. నేను HDFC గోల్డ్ లోన్ లో చేస్తున్నాను సార్ వర్క్. HDFC HDFC గోల్డ్ లోన్ డిపార్ట్మెంట్ సార్. ఇప్పుడు నాకు లీడ్ కన్వర్షన్స్ అని కావాలంటే ఏదైనా క్యాంపెయిన్ రన్ చేసుకుందామంటే ఇప్పుడు ఏమన్నా అంటే ఇప్పుడు HDFC లోగోని వాడుకోవడం కానీ ఏమన్నా పర్మిషన్ తీసుకోవాలి సార్ అప్పటి నుంచి? వాడుకోవద్దు. కాకుండా మామూలుగా గోల్డ్ లోన్స్ అవైలబుల్ అని, నువ్వు ఇండివిజువల్గా చేస్తున్నావు కాబట్టి గోల్డ్ లోన్స్ అవైలబుల్ అని చెప్పేసి వచ్చిన తర్వాత HDFC అని చెప్పాలి. కానీ HDFC లోగో వాడితే ప్రాబ్లం అవుతుంది. ఈ రోజే ఒక స్టూడెంట్ ఆయన వెబ్సైట్లో కోటక్ మహీంద్రా లోగో ఆడితే వెబ్సైట్ సస్పెండ్ అయింది. సస్పెండ్ అయితే మళ్ళీ నేనే ఆయనకు హెల్ప్ చేసి అది రిమూవ్ చేసిన. యాక్చువల్లీ అదే డౌట్ సార్. అది ఆల్రెడీ ChatGPT అడిగితే వాడొద్దు, పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి ఇచ్చారు. అందుకే డౌట్ వచ్చి అడుగుతున్నాను సార్. వాళ్ళు ఇయ్యరు, నువ్వు ఎక్కడెక్కడో పోవాలి, అది కాదు. కాబట్టి వాడకుండా, ఇప్పుడు మనకు కస్టమర్కి ఏం కావాలి? గోల్డ్ లోన్ కావాలి. అది HDFC, ICICI బ్యాంక్, అది తర్వాత విషయం. కాబట్టి నువ్వు గోల్డ్ అని చెప్పిన వచ్చిన తర్వాత HDFC అని చెప్పుకో. మాత్రం వెరీ స్ట్రిక్ట్, యూ కాంట్ యూస్ అదర్స్ బ్రాండ్. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. చలో, సో సోర్స్ అయిపోయింది, డిస్ప్లే అయిపోయింది, వీడియో అయిపోయింది. చెప్పండి. మా యూట్యూబ్ ఛానల్లో మీ వీడియోని ప్లేస్ చేయొచ్చు సార్ లింక్? మీ యూట్యూబ్ ఛానల్, మీ క్యాంపెయిన్లోనా? అదే మా యూట్యూబ్ ఛానల్, అది క్యాంపెయిన్లే సార్. క్యాంపెయిన్లో చేయొచ్చు, నో ప్రాబ్లం. ఎవరిదైనా చేయొచ్చు అండి. ఒక మాట, మీరు నిజంగా మీకోసం మీరు వర్క్ చేస్తున్నప్పుడు మీరు వేరే వాళ్ళకి ప్రమోట్ చేస్తారా? చెయ్యరు. ప్రాక్టీస్ కోసం చేయొచ్చు. కానీ మీరు క్లయింట్స్కి వర్క్ చేస్తున్నప్పుడు అబ్వియస్గా వాళ్ళ యూట్యూబ్ వీడియోనే ప్లేస్ చేయాలి కదా, ప్లేస్ చేయొచ్చు. ఎంతమంది లింక్ తీసుకోవచ్చు సార్? ఎంతమంది అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అది యూట్యూబ్ ఛానల్లో చేస్తే వచ్చు సార్. నా యూట్యూబ్ ఛానల్లో మీ వీడియోస్ అప్లోడ్ చేస్తే అదే వీడియోని వాడుకో, నీ వీడియోనే వాడుకోవచ్చు అప్పుడు సార్. కానీ నా వీడియోని నువ్వు అప్లోడ్ చేసుకుంటే కాపీరైట్ ఇష్యూ. ఓకే సార్. నా వీడియోని ప్రమోట్ చేస్తా అంటే ఇప్పుడు సింపుల్ బై, నాకు లాస్ వస్తే నేను కంప్లైంట్ చేస్తాను, నాకు లాభం వస్తే నేను కంప్లైంట్ చేస్తాను. ఇప్పుడు ఆయన HDFCకి లాభం వస్తే నో ప్రాబ్లం, లాస్ వస్తే ప్రాబ్లం. ఆయన బ్రాండ్ని వాడుకోవద్దు అంటాడు అంతే. ఇక్కడ మీరు క్యాంపెయిన్ చేస్తుంటే ఏ బ్రాండ్కైనా నో ప్రాబ్లం, వాళ్ళు ఏం ప్రాబ్లం చేయరు అనమాట. సింపుల్. ఓకేనా? ఓకే సార్. Sure then. So tomorrow create and come back and I'll show you the remaining analytics as well. Total ఎన్ని వ్యూస్ వచ్చినాయి నేను చూపిస్తాను. Thank you guys. See you tomorrow. Thank you sir. Thank you sir. Sir, good night. Good night sir. Good night. Good night.